నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం వైభవంగా ముగిసిన సద్దుల బతుకమ్మ పండుగ వాడవాడన బతుకమ్మ ఆడుతూ మహిళల సందడి నాలుగో విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు వివిధ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం గొడవకు దారి తీసిన రామ్నగర్ రామ్లీలా తాళం వేయడంతో మార్క్ఫెడ్ గేటు ఎదుట బీఆర్ఎస్ ఆందోళన ఇక వార్తలోని వివరాలు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నామినేషన్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కరీంనగర్లో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలో 2 విడతల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు 2 విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. మొత్తం 4 విడతల్లో జిల్లాలో ఎన్నికలు ముగుస్తాయని చెప్పారు. మొదటి విడతలో హుజరాబాద్ పరిధిలోని ఇల్లంతకుంట జమ్మికుంట హుజరాబాద్ శంకరపట్నం వీనవంక సైదాపూర్ మండలాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. రెండవ విడతలో చిగురు మామిడి చొప్పదండి గంగాధర గన్నేరువరం కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మానకొండూర్ రామగుండం తిమ్మాపూర్ మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మూడవ విడతలో మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నాలుగవ విడతలో హుజరాబాద్ పరిధిలోని అన్ని మండలాలతో సహా మానకొండూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ఉంటాయని తెలిపారు. సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన అదే రోజు ఫలితాలు వెలువడతాయని చెప్పారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రతి 3-4 మండలాలకు ఒక ఆర్ఓను నియమిస్తున్నామని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అంబేద్కర్ స్టేడియం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు దరావత్తు వివరాలు ఎన్నికల వ్యయం నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరించారు. అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ బీజేపీ ప్రతినిధులు నాంపల్లి శ్రీనివాస్ బాస సత్యనారాయణ వాసాల రమేష్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సిరాజ్ హుస్సేన్ మడుపు మోహన్ బీఆర్ఎస్ ప్రతినిధి సాతినేని శ్రీనివాస్ సిపిఐఎం ప్రతినిధి మిల్కూరి వాసుదేవరెడ్డి సిపిఐ ప్రతినిధి మణికంఠరెడ్డి ఏఐఎంఐఎం ప్రతినిధి సయ్యద్ బర్కత్ అలీ టీడీపీ ప్రతినిధి కళ్యాణపు ఆగయ్య బీఎస్పీ ప్రతినిధి సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.
కరీంనగర్లోని పలు ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆయా కాలనీల్లోని కూడళ్ల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. మానేరు జలాశయంతో పాటు చెరువులు, కెనాళ్లలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, అపర్ణ దంపతులు హాజరయ్యారు. బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలతో ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా విరసిల్లింది. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ దంపతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని మంకమ్మ తోటలో గల మంత్రి పొన్నం నివాసం ఎదుట కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడుతూ సందడి చేశారు. అనంతరం మానేరు జలాశయంలో నిమజ్జనం చేశారు. ఇట్టి వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయాలకు, ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. రంగురంగుల పూలతో గౌరమ్మను పూజిస్తూ అందరూ బాగుండాలని తెలంగాణ అక్కా చెల్లెళ్ళు ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో ఉండేలా ఆ ఆశీర్వచనం ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ గౌరమ్మను పవిత్రంగా పూజించుకునే ఈ బతుకమ్మ రంగురంగుల పూలతో అలంకరించుకొని సోదరి మనందరూ కుటుంబ సమేతంగా ఉండి అక్కా చెల్లెళ్ళు ఆడుతుంటే ఆనందంగా పంచుకునేటువంటి పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకైన ఈ పండుగ ద్వారా అందరూ కూడా మంచి వర్షాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. కరీంనగర్లోని రామ్నగర్ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్ దంపతులు హాజరయ్యారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మల వద్ద ఆడుతూ సందడి చేశారు. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ అంటూ నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో సద్దుల బతుకమ్మ పండుగ ఉత్సాహంగా జరిగింది. మాజీ మేయర్ సునీల్ రావు దంపతులు హాజరై బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. సునీల్ రావు సతీమణి అపర్ణ కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను కలిసి జరుపుకుంటామని కాలనీ మహిళలు అన్నారు. బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకు ప్రత్యేకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు దంపతులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని మేదరి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన ఉత్సవాలను మేదరి మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కుల సంఘ మహిళలంతా ఒక్కచోట చేరి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. అనంతరం బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు పిట్టల స్వప్న, మస్న వాణిశ్రీ, యువజన సంఘం నాయకులు పిట్టల శ్రీనివాస్, తిరుపతి, ఆకుల తిరుపతి, చింతల రాజేష్ పాల్గొన్నారు. కరీంనగర్లోని గణేష్ నగర్ లో గల సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగాయి. కాలనీ మహిళలంతా ఒక్కచోట చేరి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. పోయినా బతుకమ్మ పోయిరావమ్మ అంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని సూర్యానగర్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలు ఆద్యంతం వైభవోపేతంగా జరిగాయి. రోడ్ నెంబర్ 3లో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలకు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఒక్క దగ్గర చేర్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మల చుట్టూరా తిరుగుతూ బతుకమ్మ ఆట ఆడారు. బతుకమ్మ పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేశారు. కాలనీ అంతా పూలవనంగా మారింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కోల్పుల మోహన్, ప్రధాన కార్యదర్శి రాచమల్ల రవి, ఉపాధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ రెడ్డి, బంగుటపు రాజమౌళి, ఆర్థిక కార్యదర్శులు శనిగరం నర్సయ్య, మరియాల కళ్యాణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు. సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఘనమైన ఏర్పాట్లు, ఘనమైన బతుకమ్మ పండగ. ఇక్కడ మా వెల్ఫేర్ సభ్యులందరూ, అధ్యక్షుల వారు మాకు ప్రతి పండగకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మేము చాలా చక్కగా అన్ని సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటుంటాము. మేము ఇక్కడ ఈరోజు బతుకమ్మ పండగ అనేది అందరికీ తెలిసిందే. అందరూ సహకారాలతోని, ఆడపడుచులు, చిన్నలు, పెద్దలు అందరితోని ప్రతిరోజు రంగరంగ వైభవంగా సాయంత్రం పూట బతుకమ్మ ఆటలు, పాటలు మరియు ఉత్సవాలకు సంబంధించిన ప్రతిదీ దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. మన తెలంగాణలో కొత్తగా పెళ్ళైన అమ్మాయికి కూడా మనం వాయనం ఇస్తాము. ఈ పండగ అంత మన తెలంగాణకి ముఖ్యమైన పండగ. సూర్యనగర్లో మాత్రం అద్భుతంగా జరుగుతాయి. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు వినాయకుడిది కానీ, ఇక్కడ బతుకమ్మ కానీ, దసరా కానీ. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో అస్తపురం మారుతి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగాయి. పెంటకమ్మ చెరువు వద్ద గల బతుకమ్మ ఘాట్ సమీపంలో సంగీత కచేరీ నిర్వహించగా ప్రముఖ గాయని తేలు విజయ నేతృత్వంలో బతుకమ్మ పాటలు పాడి అలరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అస్తపురం రమేష్, సైఫ్, అస్తపురం ఆంజనేయులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. రేకుర్తిలోని 18, 19, 20 డివిజన్ ప్రజలకు ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేకుర్తిలోని 20వ డివిజన్లో ఉన్నటువంటి సింహాద్రి కాలనీలో ఈరోజు పెద్ద బతుకమ్మ రంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు. ఇక్కడ లైట్స్ కానీ, డీజే సౌండ్ సిస్టమ్ కానీ మహిళలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా త్రాగునీరు అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలో అతి త్వరగా బతుకమ్మ ఏర్పాట్లు మరి నగరపాలక సంస్థ, మరి అదేవిధంగా అస్తంపురం మారుతి గారు ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ కళాకారులను పిలిపించి బతుకమ్మ సందర్భాలు ఏర్పాటు చేసినటువంటి అస్తంపురం మారుతి గారికి కూడా ధన్యవాదాలు. మరి తెలంగాణ ఆడిబిడ్డలందరికీ కూడా ఈ గ్రామ పక్షాన మరి అందరూ కూడా తరపున మీకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ
కరీంనగర్లోని పొలాడి సత్య రెసిడెన్సీలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులంతా ఒక్కచోట చేరి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలకు ఆడుతూ పాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పొలాడి సత్య రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులు జూపాక శోభ, కన్నా రజని, కాసం ఉమా, రేవతి, సుష్మా, వసంత పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మారుమోగాయి. సద్దుల సంబరాల్లో భాగంగా మహిళలు తీరొక్క పువ్వులతో ఉదయాన్నే బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వీధుల్లో ఒక్కచోట చేరి ఆడిపాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మ మళ్లీ రావమ్మ అంటూ సాగనంపారు. తిమ్మాపూర్లో మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు. ఆయా గ్రామాలలో స్థానిక నాయకులు ఇనికొండ జితేందర్ రెడ్డి, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, రావుల రమేష్, కొత్త తిరుపతి రెడ్డి, దావు సంపత్ రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, బూదారపు శ్రీనివాస్, సాయిల్ల ఎల్లేష్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా కలిసి సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ లో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా బతుకమ్మ డీజే పాటలకు ఉత్సాహంగా ఆడిపాడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకుంటామని కాలనీ వాసులు తెలిపారు. గౌరమ్మ దీవెనలు అందరిపైన ఉండేలా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ అధ్యక్షులు పీచర హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం, కమిటీ ప్రతినిధులు, సభ్యులు, కాలనీ మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట రాజీవ్ పార్కు సమీపంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూడలి వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ డీజే పాటలకు ఉత్సాహంగా ఆడిపాడారు. పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ అంటూ మానేరు డ్యాంలో నిమజ్జనం చేశారు. అనంతరం కాలనీ మహిళలు వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, రిటైర్డ్ ఎంఏఓ పర్కాల నారాయణ గౌడ్, కాలనీ అధ్యక్షులు సత్యనారాయణరావు, కార్యదర్శి యుగేందర్రావు, ప్రతినిధులు కంటే శంకర్, శ్రీనివాస్, విద్యాసాగర్ పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్ మార్క్ఫెడ్ లో ప్రతి ఏటా దసరా రోజున చేపట్టే రామ్ లీలా కార్యక్రమం గొడవలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకలను అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మార్క్ఫెడ్ గేటు ఎదుట నగర బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్టోబర్ 2వ తేదీన మార్క్ఫెడ్ లో జరిగే రామ్లీలా వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా దసరా రోజున రామ్లీలా కార్యక్రమం చేపడతారని గుర్తు చేశారు. తమ పార్టీకి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయనే అక్కసుతో మార్క్ఫెడ్ గేటుకు తాళం వేశారని ఆరోపించారు. హిందువులు జరుపుకునే పండుగను సైతం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. గేట్లను బద్దలు కొట్టి వేడుకలు జరుపుతామన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ తమ
తమ స్వంత ఖర్చులతో రామ్లీలాను ఏర్పాటు చేస్తోందని మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ అన్నారు. గత వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాత్రికి రాత్రే తాళాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా జరిగే రామ్లీలాను విజయవంతం చేసేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్ తో పాటు మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్ లో మార్క్ఫిల్ లో 2012 సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వాడ యువత, పెద్ద మనుషులు, మహిళలు అందరూ కూడా కలుపుకొని మార్క్ఫిల్ లో మరి జంబి పూజ, దాంతో పాటు మరి ఇక్కడ రావణ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది 15వ సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే తాళమేసి, ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం? ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది? కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇక్కడ గెలవరు కూడా. ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు 0 వాళ్ళు, అయినా బుద్ధి రాలే. ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అయినా బుద్ధి రాలే వాళ్ళకు. ఇక్కడ గొప్పగా మరే అంత యువత బ్రహ్మాండంగా జరుగుతున్న మార్క్ఫీల్డ్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, మరి ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. గత 15 సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టర్ కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం. దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే, నేను కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే. నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చులు అయ్యేటి మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం. కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం. ఇప్పుడు కూడా రామ్లీల విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక ఈరోజు ఎర్లీ మార్నింగ్ గేటుకు తాళం వేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు. కరీంనగర్ పట్టణంలో 10 ప్రభుత్వ భూములు 12 చోట్ల రామ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ఉన్న డస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు. అలాగే మాకు ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ, దానికి సంబంధించిన స్టేజ్ కానీ, బాణాసంచ కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చుతో నిర్వహిస్తాం. కరీంనగర్లోని కట్టారాంపూర్, గౌతమ్ నగర్, ఎల్ఎండి లేక్ పోలీస్ స్టేషన్ల వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ బతుకమ్మ సంబరాలలో 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకున్నారు. ఆయా చోట్ల మహిళలు, యువతులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. అర్ధరాత్రి వరకు జరిగిన వేడుకల్లో ఆకుల నర్మదా నర్సన్న పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మలను ఎల్ఎండి లేక్ పోలీస్ స్టేషన్ వద్ద నిమజ్జనం చేశారు. బతుకమ్మ దసరా సందర్భంగా మహిళా మనులందరికీ ఆకుల నర్మదా నర్సన్న శుభాకాంక్షలు తెలిపారు. దసరా పర్వదినాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని జ్యోతి నగర్లో గల కమలా హైట్స్ అపార్ట్మెంట్లో మహిళలందరూ కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ సందడి చేశారు. పోయిరా బతుకమ్మ, పోయిరావమ్మ అంటూ నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు నైవేద్యం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో కమలా హైట్స్ అపార్ట్మెంట్ వాసులు, మహిళలు పాల్గొన్నారు.
మహారాష్ట్ర ప్రాకృత భాష శృతి మధురంగా ఉంటుందని ప్రముఖ కవి ఏల్పూరి మురళీధర్ రావు అన్నారు. కరీంనగర్లోని యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో మాదిరాజు బ్రహ్మానందరావు రచించిన వజ్రలగ్గం గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బ్రహ్మానందరావు దంపతులను శాలువాలతో సత్కరించారు. 40 విధాల ప్రాకృత భాషలు భారతదేశంలో ఉన్నాయని చెప్పారు. జయవల్లభుడు రాసిన 700 గ్రంథాలలో 200 గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. అచ్చమైన తెలుగు వాతావరణం కలిగి ఉన్న అనువాద రచన వజ్రలగ్గంగా పేర్కొన్నారు. సర్వవైదిక సంస్థానం సంస్కృతి పరివ్యాప్తికి ధర్మ నిరతికి దోహదపడుతుందని శేషాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, మనోహర్ బాబు, లక్ష్మణ్ రావు, కెఎస్ అనంతాచార్యులు, మురళీగౌడ్, ఫణీంద్ర, వేణుశ్రీ, వెంకటేశ్వర్లు, వేణుగోపాల శర్మ, హరిదాసు, రాజమౌళి, రవీందర్ రావు, సర్వవైదిక సంస్థ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నవజాత శిశువును చేతిలోకి తీసుకున్నంత ఆనందంగా ఉన్నది. అప్పుడే పుట్టిన శిశువును చేతిలోకి తీసుకున్నంత ఆనందంగా ఉన్నది. మా పుస్తక శిల్పి తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ గారి పుణ్యమాని అప్పుడప్పుడు దీని గర్భవృద్ధి వినోదాన్ని సైతం చూస్తూ ఉండే అవకాశం కలిగినందువల్ల మరీ ఆనందంగా ఉన్నది. ఈరోజు ఈ సదవకాశాన్ని నాకు కల్పించినందుకు. ఒక్క మాట, వజ్రలగ్గము మహారాష్ట్రీ ప్రాకృతములో లిఖితమైన రచన. మహారాష్ట్రీ ప్రాకృతం యొక్క తరళమైన స్వనత, శృతి మధురిమ, అర్థ గౌరవము వీటన్నింటినీ ఆత్మసాత్కరించుకున్న మహాకవి జయవల్లభుడు. ఆయన భవ్యమైన వజ్రలగ్గమును తొలిసారి తెలుగులోకి అనువాద రూపంలో తీసుకొని వస్తున్న మాదిరాజు బ్రహ్మానంద కవి గారిని. అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పేర్కొన్నారు. 11వ డివిజన్ పరిధిలోని 30 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను అందజేశారు. మొదటి ఫేజ్ లో ఇళ్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, 2వ ఫేజ్ లో ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దసరా కానుకగా కరీంనగర్ నియోజకవర్గానికి 4000 ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటు ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు విజ్ఞప్తి మేరకు మరో 4000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్న, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బర్గర్ కింగ్ షాప్ ను కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. ఎస్ఎన్ మాల్ లో రూపొందించిన ఈ బర్గర్ కింగ్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ కిచెన్ సపరేట్ గా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కేవలం 50 రూపాయల నుండి ప్రారంభం అవుతాయని చెప్పారు. హైదరాబాద్, ముంబై లాంటి నగరాలతో పాటు కరీంనగర్ సైతం బర్గర్ కింగ్ రావడం సంతోషకరమని అన్నారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్ యజమాని నరేందర్ తో పాటు బర్గర్ కింగ్ ప్రతినిధులు నాగేందర్, వేణు పాల్గొన్నారు. మనం చాలా హ్యాపీ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ని కరీంనగర్ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఇందులో స్పెషల్ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కిచెన్ సపరేట్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నార్మల్గా మీకు వేరే అదర్స్కి వెళ్ళిపోతే సపరేట్ ఉంటుంది. ఇందులో వెజ్ నాన్ వెజ్ సపరేట్ కిచెన్స్ ఉన్నాయి. ఈవెన్ హైజీనిక్లో చాలా బాగా చేస్తున్నారు. రేట్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. దీన్ని అందరూ ప్రోత్సహించాలన్న కోరుతున్నాను. కరీంనగర్ కిసాన్ నగర్లో ఎస్ఎన్ మాల్లో ఈరోజు బర్గర్ కింగ్ స్టార్ట్ అయింది. అందరికీ అందుబాటులో ఉన్న ధరలో ఉంటాయి. కేవలం ఒక బర్గరు, చికెన్ బర్గరు 50 రూపీస్ నుంచే ప్రారంభమవుతుంది. అతి సామాన్యులు కూడా అందరు రావచ్చు. కరీంనగర్ కిసాన్ నగర్లో ఎస్ఎన్ మాల్లో ఉంది. ఇది టైర్ 2 సిటీలో బర్గర్ కింగ్ అనేది మొదటిసారి వచ్చింది. ఇంతకుముందు బర్గర్ కింగ్ అనేది హైదరాబాదు, బాంబే లాంటి మెట్రో సిటీలలో హై అండ్ ఏరియాలో ఉండే, కానీ అతి సామాన్యునికి అందుబాటులో ఉండేందుకు కరీంనగర్కి వచ్చి మా కిసాన్ నగర్లో కూడా వచ్చింది.
కరీంనగర్లోని పలు మాంసపు షాపుల ఎదుట వినూత్న ఫ్లెక్సీలు వెలువడుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున దసరా పండుగ రావడమే ఇందుకు కారణం. ఆ రోజున మటన్ చికెన్ షాపులతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలను జారీ చేశారు. దీంతో కస్టమర్లకు సమాచారం అందించేందుకు ఆయా మటన్ చికెన్ షాపుల వద్ద అక్టోబర్ 1వ తేదీ రోజునే మటన్ చికెన్ కొనుగోలు చేయాలి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పైగా ఇట్టి మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలంటూ ఫ్లెక్సీలలో సూచించడం గమనార్హం. ఒరిస్సా నుండి తక్కువ ధరకు గంజాయి విక్రయిస్తున్న ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు యువకుల వద్ద ఓ సంచిని గుర్తించారు. తీగలగుట్టపల్లిలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద వాహనములు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై ఒక సంచిని పెట్టుకొని రాగా అట్టి వ్యక్తులను ఎస్ఐ గారు అతని సిబ్బంది ఆపి వారి వద్ద ఉన్న అట్టి సంచిని తనిఖీ చేయగా అందులో గంజాయి వాసన కలిగిన పువ్వులతో కూడిన గంజాయి ఆకు ఉండగా వారిని విచారించగా వారు మొదటి వ్యక్తి వినోద్ కుక్కలగూడూరు గ్రామము, రెండవ వ్యక్తి కొండ్ర ప్రశాంత్ మరియు సాయి అఖిలను మానకొండూరు నివాసులు అని తెలుపగా వారిని ఇట్టి గంజాయి ఎక్కడదని అడగగా వారు కొత్తగూడెం నుంచి 6 కిలోల గంజాయిని 4,000 రూపాయలకు కిలో చొప్పున ఒరిస్సాకు సంబంధించిన ఒక వ్యక్తి వద్ద కొనుక్కొని తీసుకొని వచ్చి తీగలగుట్టపల్లి మరియు నగునూరు ప్రతిమ ఆసుపత్రి దగ్గర ఇతర వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ 500 రూపాయల చొప్పున అమ్ముదామని చెప్పి వచ్చుచున్నామని తెలిపినారు. వెంటనే మా ఎస్ఐ గారు అట్టి గంజాయిని తూకం వేయగా సుమారు 5 కిలోల గంజాయి కలదు మరియు వారి వద్ద 3 మొబైల్స్ ఫోను, ఒక వాహనమును పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఫిర్యాదు ఇవ్వగా అట్టి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి యొక్క నేరములను ఒప్పుకొనగా వారిని తదుపరి చర్య నిమిత్తము రిమాండ్కు తరలించబడుతున్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.